వస్తాను మీ దగ్గరికి. ఇంకా చాలా విషయాలు మనం చూడబోతున్నాం. సో రవికిరణ్ గారు, సో ఫైనల్ గా ఇది నిజంగా కక్ష సాధింపు చర్యలో భాగమే అనేది సింగళూరి వెంకటేష్ గారి యొక్క అభిప్రాయం. మీ వాయిస్ మీట్లో చెప్తున్నారు. వినపడుతున్నా అండి? యా వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. హలో, యా ప్లీజ్ కంటిన్యూ సార్. పేరు నాని గారు ఇందాక పేరు నాని గారు ప్రెస్ మీట్ కూడా చూశాను. వారు ఏమన్నారంటే జోగి రమేష్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ అబ్బాయి మీద పడ్డారని. ఏముంది అక్కడ రాజకీయంగా ఎదుర్కోలేకపోవడం ఏంటి? ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారా? అదే కదా, గెలిచారా ఓడిపోయారా? ఆయన గెలిస్తే పోనీ ఎదుర్కోలేరు కాబట్టి, గెలిచారు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టాలి, లొంగ తీసుకోవాలి, లోపరుచుకోవాలి అన్నా దానికి అర్థం ఉంది. ఓడిపోయిన ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు, ప్రజలు పక్కన పెట్టారు, ఇంకా ఆయన్ని ఎదుర్కోపోవటం ఏంటి అంటే ఏం మాట్లాడుతున్నారు పేరు నాని గారు? ఇంకోటి కూడా అన్నారు, పేరు నాని గారు ఈ జోగి రమేష్ గారి కుటుంబం కొన్న సైటు యాగ్రిగోల్డ్ దానికి పక్కన ఏమైనా ఉందా, సరిహద్దుల్లోనే ఉందా, ఆ నెంబర్ పక్కన ఏమైనా ఉందా అన్న. అసలు ఆయనకి వాస్తవాలే తెలియదు, ఆయనకి తెలియదు, సబ్జెక్ట్ తెలియకుండానే ఆ నెంబర్ పక్కన ఉందా, ఆ సర్వే నెంబర్ పక్కన ఉందా అంటారు. సర్వే నెంబర్ మార్చారనే కదా కేసు. అవును, సర్వే నెంబర్లు మార్చేశారు, టైటిల్ మార్చేశారు, కొత్త సైట్ కబ్జా చేశారు, అది అమ్మేశారు, అదిగా కేసు. సో వాస్తవాలు కూడా తెలియదు ఆయనకి, పేరు నాని గారికి వాస్తవాలు కూడా తెలియదు. తెలియని విషయాన్ని బొంకేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బ్యాచ్ ఏది అప్పిరెడ్డి గారు, అవినాష్ గారు వీళ్ళందరూ అంటున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు కేసు ఎదుర్కొని ఇప్పుడు దాడి చేసిన బ్యాచ్ లో వీళ్ళు ఉన్నారు కదా. ఏ గూటి పక్షులు ఆ పాటే ఆ పలికే పలుకు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి చేసిన బ్యాచ్ లో వీళ్ళందరూ ఉన్నారు. ఈ రోజు కోర్టు కేసులు ఎదుర్కొన్నారు, ముందస్తు బెయిల్ ఇచ్చారు, ఇవ్వలేదో కరెక్ట్ నేను ఫాలో కాలేదు, ఇచ్చినట్టున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ తంతు వస్తుందేమో అన్నట్టుగా. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు కేసు హైకోర్టుకి వెళ్ళారు సార్, ముందస్తు బెయిల్ రవికిరణ్ గారు బెయిల్ కోసం వెళ్ళారు సార్ హైకోర్టుకి. బహుశా కోర్టు బెయిల్ ఇచ్చిందో ఇవ్వలేదో ఇంకా పూర్తిగా నా దగ్గర సమాచారం లేదు. వాళ్ళందరూ పనిలో ఉన్నారు. అంటే ఒకే గూటి పక్షులు ఒకే మాట పలుకున్నట్టు ఇదంతా ఒక టీము. ఈ బ్యాచ్ ఏది టీడీపీ మీద చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన బ్యాచ్ అంతా అమ్మో ఏదో అయిపోయింది. అక్కడ జరిగిందేమో డాక్యుమెంట్ ట్యాంపరింగ్ చేసి అమ్మేశారు. ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారింది. ఈ వ్యవహారం బయటపడాలి. దీని పాత్రధారి సూత్రధారి అధికారులు అందరినీ నాకు తెలిసి ఒకళ్ళిద్దరు అధికారులు కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒక చోట చూశాను, ఒక ఎంఆర్ఓని ఎవరిని అరెస్ట్ చేశారని కూడా ఉంది. సో వీళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు అరెస్ట్ చేయకపోతే రేపు అరెస్ట్ చేస్తారేమో చూడాలి. ఒక రోజు అటు ఇటు ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కదా. 1-2 రోజులు లేట్ అయినప్పటికీ కూడా ఈనాడు పేపర్ లో యాడ్ ఇచ్చాం అంటున్నారు సార్. ఈనాడు పేపర్ లో యాడ్ ఇస్తే ఏ సర్వే నెంబర్ తో యాడ్ ఇచ్చారు? ఒకవేళ 87, 88 నెంబర్ 1. నెంబర్ 2 ఆ యాడ్ ఇస్తే అధికారులు చూసుకోవాలి కదా, ఎంఆర్ఓ సర్వే నెంబర్ చూసుకోవాలి కదా. ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకు తెలియదు ఆ సర్వే నెంబర్ యాగ్రిగోల్డ్ దా లేకపోతే బ్రహ్మనాయుడు దా రవికిరణ్ వేరే వాళ్ళతో నాకేం తెలుసుద్ది? అది ఎంఆర్ఓకి తెలుసుద్ది, సర్వేకి తెలుసుద్ది. వాళ్ళందరూ మేనేజ్ అయిపోయినారు. వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టున్నారు, సహకరించారు. అదే కేసు ఇప్పుడు అదేగానే నేను ఎలిపి సృష్టించుకొని పేపర్లో యాడ్ ఇచ్చానంటే సరిపోయిందా? పేపర్లో యాడ్ ఇస్తే నేరం కాదా? నేరం కాబట్టి పోస్తా. ఇంకోటి వాళ్ళ తల్లిగారు అంటున్నారు, నా కొడుకుని అనవసరంగా చేశారు అపశోభ తిరుగువారిని అని చెప్పి అంటున్నారు. ఓకే, తల్లిగా మనం ఆవేదన అర్థం చేసుకోగలం, దాంట్లో ఏం కాదు. కాకపోతే ఒక ప్రశ్న ఏంటంటే, భార్య అన్నారు 2024 ఎన్నికల్లో మా ఆయనకి ఎన్నికల్లో సహకారం మా వాడు వచ్చి తిరిగాడని చెప్పేసి. నేను జోగి రాజీవ్ అని యూట్యూబ్ లో కొడితే ఒక వీడియో వచ్చింది. దానిలో ఆయన రాజీవ్ గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు, ఆడు ఈడు వచనాలు ఉపయోగిస్తూ ఆడొక మానసిక రోగి, ఆడొక శారీరక రోగి అని చంద్రబాబు నాయుడు రాజీవ్ గారు తిడుతున్నారు. వాళ్ళ నాన్నగారి మాట తీరు, వాళ్ళ నాన్నగారి అలవాట్లు బిహేవియర్ వచ్చి ఉంటుందేమో. నిన్నగా సరిగ్గా మీసాలే రాలేదు. ఇటువంటి వ్యక్తి 25 ఏళ్ళు కూడా ఉండవు, 75,000 పైబడిన వాడిని ఏ రకంగా తిడుతున్నారు? వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా, వయసుకి గౌరవం ఇవ్వాలి. ఏమ్మా ఏంటా మాటలు? తప్పు కదా. మన కుటుంబం ఏంటి, మన నేపథ్యం ఏంటి, మన కులం ఏంటి, మన జాతి ఏంటి అని చెప్పాలి కదా. ఈ రోజు గుర్తుకొచ్చాయా కులాలు ఇవన్నీ? ఈ రోజు గుర్తుకొచ్చాయా? పైగా జోగి రమేష్ గారు అంటారు, నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడి కాదు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారంట. ఏమంటే 100 మందిని రాళ్లు కర్రలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తాకి వెళ్ళారంటే మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రికి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్తారంటే కర్రలో రాళ్లు వేసుకొని. మీకు నిరసన చెప్పాలంటే విజయవాడ ధర్నా చౌక్ ఉంది కదా, ధర్నా చౌక్ లో నిరసన వ్యక్తం చేసుకోవచ్చు కదా. మీ ప్రభుత్వం ఫిక్స్ చేసింది కదా స్థలం,
అక్కడ మీరు అర్థం చేసి అక్కడ మీరు ధర్నా ప్రదర్శన చేయాలి కానీ వాళ్ళ మీద వీళ్ళ మీదకి వెళ్ళిపోయి మేము నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాను, చంద్రబాబు నాయుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజు మరి కేసు పెట్టారు మీ మీద, ఈ రోజు మరి మీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు మీ మీద ఎందుకు విచారణ చేయలేదు? టీడీపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? అప్పుడు జరిగినటువంటి తోపులాటలో టీడీపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీ మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ రోజు ఈ కేసు మళ్ళీ బయటికి మీరు ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి ఎఫ్ఐఆర్ ఉంటుంది మీ మీద. ఇప్పుడు అంటున్నారు నన్ను ఏం చేయలేక మా ఓన్ ఇచ్చేస్తాను, మిమ్మల్ని చేయకపోవడం ఆల్రెడీ మీ మీద విచారణ జరుగుతుంది. ముందస్తు బయలు కోర్టుకు వెళ్ళారు. ఈ రోజు కూడా ఇప్పుడు ఒకటండి రవికర్ గారు, నన్నేం చేయలేక మా అబ్బాయిని అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఈయనేమి ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడు ఇప్పుడు ఏం కాదు కదా, 60,000 ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే. ఏం చేయకపోవడం ఏంటి? ఇప్పుడు మీ హయాంలోనే ఎఫ్ఐఆర్ బుక్ అయింది, మీ ప్రభుత్వ హయాంలోనే. ఆ ఎఫ్ఐఆర్ మీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, మీ ప్రభుత్వం మీరు మంత్రి గారు కాబట్టి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చి నా ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేట్ చేస్తారు, దాంట్లో భాగంగా విచారణ మొదలు పెట్టారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు, కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది, విచారణకు హాజరు కమ్మంది, మిమ్మల్ని హాజరు కమ్మని ఈ రోజు నోటీస్ ఇచ్చారు, ఈ విచారణ అటెండ్ అయి ఉంటారు. సో దానికి దీనికి ఇంకేముంది? తప్పు నేరం జరిగితే నేరంగానే రేపు తీరితే, ఇప్పుడు మీరు అన్నట్టు డాక్యుమెంట్ సరిగ్గా లేదు చేయలేదంటే కేసు మీకు వస్తాయి. చూడాలి మరి. ఇప్పుడు ఎప్పుడు సౌమ్యలత గారు చెప్తున్నటువంటి ఏఎస్పీ గారు చెప్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. లేదు జోగి రమేష్ గారు మీ డాక్యుమెంట్ బయట పెట్టండి, మీ అబ్బాయి కొన్న డాక్యుమెంట్ ఇది మే 9, 2022 కొన్న డాక్యుమెంట్, సవరణ డాక్యుమెంట్, అమ్మిన డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ 3 మీ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మళ్ళీ అర్థమవుతుంది ఏం జరిగింది. అంతే కదా. అవును అవును.